అదేవిధంగా మీ మాట వినకపోతే అక్రమ కేసులు పెడతారన్నట్టు కొంత టాక్ వినబడుతుంది. ఇప్పటిదాకా అయితే పెట్టియలే ఇప్పటిదాకా పెట్టియలే. ఓకే. అక్రమ కేసులు పెట్టేంత పిరికోని కాదు నేను. పోలీసులు ఉపయోగించా. మీ పోలీసులతోటి రాజకీయాలు చేయాలనుకోవడం చేయొద్దు. పోలీసులు నమ్ముకొని రాజకీయం చేయొద్దు. పోలీసులపై డిపెండ్ చేయొద్దు. పోలీసులతోటి మనం ఇతరులను బెదిరించుడు అవి చేయొద్దు. పోలీసులను చేయాలి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, అంతవరకు. ఎక్కువ చేయడానికి లేదు. నేను ఎప్పుడు కూడా కేసులు పెట్టు అది అన్న అసలు ఇప్పుడు నా మీద బురద కలగటం పెట్టమంటే ఇప్పటిదాకా ఒక్కొక్కరిని అంతూ చూస్తున్నాం. కానీ ఆ పని చేయట్లేదు మేము, అస్సలు చేయం కూడా. సార్, ఇప్పుడు సంవత్సరం అయితే గడిచిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. నెక్స్ట్ టర్మ్ మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నారా? మరి ఇక్కడ పరిస్థితుల ప్రభావం ఎక్కడెక్కడ ఉందో మరి మీకు కూడా మరి 2028లో గెలిచే అవకాశం ఉందంటారా మీరు కూడా? డౌటా అంటే నేను అడుగుతున్నాను, గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉండదు తెలియదు. 100కు 100% మళ్ళీ మీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన దానికంటే 2 మెజార్టీ తోటి వస్తాం. ఎవరికైతే మొన్న ప్రజలు జవాబు చెప్పారో పెద్ద గుండు సున్నా అసెంబ్లీలో, పార్లమెంట్ లో, వారందరికి అలాంటి జవాబే వస్తుంది. రామగుండంలో కూడా బ్రహ్మాండమైన మెజార్టీ తోటి, పోయిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ తోటి నన్ను హక్కున పెట్టుకొని ఈసారి వాళ్ళే ఖర్చు పెట్టుకొని గెలిపిస్తారు. చూస్తున్నాం సార్, 2 రోజుల నుంచి ప్రజలకు చాలా దగ్గరగా ఉంటున్నారు. అసలు క్యాంపు కార్యాలయంలో జనాల హడావిడి చూస్తే అసలు మామూలుగా లేదు. మీరు ప్రతి ఒక్కరిది సమస్య చాలా క్లుప్తంగా విని వెంటనే పరిష్కరిస్తూ ఉన్నారు. సో ఇదే 4 years వరకు ఇట్లనే కంటిన్యూ చేస్తారా? మధ్యలో చివరి శ్వాస వరకు.